హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పచ్చి చింతకాయలతో పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను రండి. చాలా రకాల పులిహోరలు మీకు పరిచయం చేస్తున్నాను కదండి. ఇది కూడా ఒక కొత్త పరిచయం. దానికి నేను బేబీ లీవ్స్గా ఉండే చింతకాయలు బాగా కడిగేసుకొని పైన పొట్టు తీసుకున్నానండి. అలాగే మనకి స్పైస్కి ఎంత కావాలో అన్ని మిర్చీస్ వేసుకున్నాను. అలాగే సాల్ట్ యాడ్ చేసుకునేసి దీన్ని బాగా గ్రైండ్ చేసేసుకున్నాను. తర్వాత ఒక కడాయిలోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొని ఆవాలు వేసుకునేసి అలాగే పల్లీలు వేసుకునేసి బాగా దోరగా వచ్చేంత వేయించుకుంటున్నాను. ఇది పులిహోర అయితే సూపర్గా ఉంటుందండి. మామూలుగా అయితే గింజలు ఏర్పడిన తర్వాత అదోలా చేస్తారు. బట్ బేబీ చింతకాయలతో చేసామంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇది పల్లీలు వేగిన తర్వాత అలాగే నేను ఉద్దిపప్పు యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ బేబీ లీవ్స్తో రసం కూడా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. అది నెక్స్ట్ టైం నేను చేసి చూపిస్తాను. ఈ ఉద్దిపప్పు కూడా వేగిన తర్వాత ఏదైతే మనం గ్రైండ్ చేసుకున్నామో ఆ చింత తొక్కుని దీనిలోకి వేసేసుకుందామండి. పచ్చివాసన అంతా పోయేంతకి ఆయిల్లోనే బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. ఈ కరివేపాకు కూడా బాగా 2 మినిట్స్ వేగిన తర్వాత ఇదిగోండి నాకు చింత చిగురు కొద్దిగా దొరికింది, దాన్ని యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా కాసేపు ఇలా ఫ్రై చేసినాక కొద్దిగా పసుపు యాడ్ చేసుకునేసి కలుపుకుందాము. అంతే అండి, ఇదైతే బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే ముందుగా వండి పెట్టుకున్నామో రైస్ని దాన్నే వీటిలోకి వేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకుందాం. అంతే అండి, ఇది రెడీ అయిపోయింది. నేను రైస్ వేసుకుంటున్నాను ఇప్పుడు. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదిగోండి అంత బాగా మిక్స్ అయిపోయింది. అంతేనండి, నేను దీన్ని లంచ్ బాక్స్ తీసుకుంటున్నాను. మార్నింగ్ పొద్దున బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చు, బట్ లంచ్ బాక్స్కి బాగుంటుందనేసి నేను లంచ్ బాక్స్ చేశాను. అంతే అండి, ఇది రెడీ అయిపోయింది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్లో నేను కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటున్నాను. అది కూడా కాసేపు కలుపునించుకుందాం. అంతే అండి, రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్ తీసేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.